హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో నార్త్ ఇండియన్ స్వీట్ అండి, డబల్ కా మీఠా ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ముందుగా మనం నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇద్దరికి కావాలంటే 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక కడాయిలో వేసుకుని కొంచెం వేడెక్కాక ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకుని మనం బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. అంటే షాలో ఫ్రై, డీప్ ఫ్రై కాదు. సో ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి, మీరు ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకోవచ్చు. వైట్ బ్రెడ్ అయితే బాగా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కన్సర్న్ అని చెప్పేసి నేను ఇలాగ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అనమాట. సో ఒక పాలు స్టవ్ మీద పెట్టేసి స్లో చేసి అలా మరగబెడుతుండండి. లోపు పక్కనే మనకి ఒక కడాయి తీసుకుని అందులో వాటర్ వేసుకోండి. కొంచెం యాలకుల పొడి వేసాను. సో ఇప్పుడు మనం ఒక బౌల్ స్వీట్ తీసుకుందాం అనమాట. అంటే షుగర్ తీసుకోవాలి యాక్చువల్గా, అప్పుడే మాయిశ్చర్ అది పట్టి మనకి బాగా కనిపిస్తుంది కలరు. సో నేను ఇక్కడ హెల్త్ ఫ్రీ కోసం కొంచెం బెల్లం కూడా మిక్స్ చేశాను, హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం. సో మీకు నచ్చిన వాళ్ళకి మొత్తం అంతా షుగర్ వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ పాకం పట్టుకోవాలండి. తీగ పాకం ఒక సింగిల్ లైన్ వచ్చేలాగా పట్టుకోవాలన్నమాట. సో ఒకసారి ఇది మిక్స్ చేసేసుకుని మరుగుతూ ఉంటుంది. మనకి పాలు కూడా చూడండి పక్కన మరిగిపోయి మిల్క్ క్రీమ్లో వచ్చింది కదా. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు పాలు మరగబెట్టుకోవాలండి. సో ఇన్ కేసు ఈ ప్రాసెస్ స్కిప్ చేయాలన్న వాళ్ళు ఫ్రెష్ మిల్క్ క్రీమ్ వస్తుంది కదండి, అది తీసుకోవచ్చు, దాని పైన వేసుకోవచ్చు. సో అది ఎప్పుడు వేసుకోవాలనేది నేను చెప్తాను మీకు. నేనైతే ఇక్కడ పాలు మరగబెట్టుకుని క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈలోపు మనకి ఇక్కడ ఒకసారి పదును చూడండి, పాకం కొంచెం తీగ పాకంలో వచ్చిందో లేదో, ఒక సింగిల్ లైన్ స్టింగ్ లాగా తీగ పాకంలో వచ్చేస్తే సరిపోతుంది అనమాట మనకి ఆ కన్సిస్టెన్సీలో. సో ఇప్పుడు అంటే మనకి కరెక్ట్గా చెప్పాలంటే క్యారమెల్ కంటే కొంచెం తక్కువగా మరగాలన్నమాట. అంటే క్యారమెల్ అయితే మనకి బాగా ఇలా బెల్లం ముద్దగా అయిపోతుంది కదా, అలా కాకుండా ఒక సింగిల్ తీగ పాకం వచ్చే వరకు, సింగిల్ స్టింగ్ పాకం వచ్చే వరకు చెక్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ సింగిల్ స్టింగ్ పాకం వచ్చిందండి. సో ఇప్పుడు ఈ టైంలో నేను స్టవ్ స్లో చేసేసుకొని మనం ఇందాక గీలో ఫ్రై చేసుకున్న బ్రౌన్ బ్రెడ్ పీసెస్ వేసేసుకుందామండి. యాక్చువల్లీ బ్రౌన్ బ్రెడ్ కంటే మిల్క్ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుందండి, బట్ నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తారనమాట. సో ఏదైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కొంచెం హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో. సో దానివల్ల మనకు కొంచెం బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను పాకంలో వేసాను కదండి, వెంటనే అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మీరు స్లోలో చేసుకోవాలి, సిమ్లో పెట్టుకుని. సో ఇప్పుడు నాకు పాలు క్రీమ్ లైన్ కదండి, అది వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఈ టైంలో మీరు ఈ ప్రాసెస్ స్కిప్ చేయాలంటే ఇక్కడ మిల్క్ క్రీమ్ వేసుకోండి. కొంచెం స్వీట్నర్ కోసం ఇంకా స్వీట్ కావాలనుకున్నారు మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో ఇక్కడ బెల్లం వేసుకున్నాం వల్ల కొంచెం డ్రైగా వచ్చింది. ఓన్లీ షుగర్తో చేస్తే కొంచెం వెట్టగా బాగుంటుంది అనమాట చూడడానికి. సో ఈ టైంలో లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని మిక్స్ చేసేసుకోండి. ఇంకా మనకి చూసారా ఇలా ముద్దలో వచ్చాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో మనకి ఇంకా డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, ఆరెంజ్ కలర్. సో నేను ఇక్కడ న్యాచురల్గా ఉండాలని వేయలేదన్నమాట. ఫుడ్ కలర్స్ అంత మంచిది కూడా కాదు కదండి. సో మనకి డబల్ కా మీఠా టేస్టీగా రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినది కామెంట్ సెక్షన్లో పెట్టండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.